మరో బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ క్వాష్ పిటిషన్పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఇరుపక్షాల వాదన విన్న తర్వాత హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. తీర్పు వెల్లడించే వరకు కేటీఆర్ను అరెస్టు చేయొద్దన్న హైకోర్టు ఆదేశాలను జారీ చేసింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ మూర్తి. ఏదైతే ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి హైకోర్టులో ఈ రోజు అయితే విచారణ కొనసాగింది. ముఖ్యంగా ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి హైకోర్టులో క్వాష్ పిటిషన్ అయితే కేటీఆర్ అయితే వేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే క్వాష్ పిటిషన్ ను కూడా ఈ రోజు ఏదైతే హైకోర్టులో విచారణ చేపట్టారు. ముఖ్యంగా ఏదైతే ఈ రోజు ఉదయం మొదలైన ఈ వాదనలు మధ్యలో ఏదైతే హైకోర్టు విచారణ వాయిదా వేసింది. ముఖ్యంగా ఏదైతే అప్పటికే కేటీఆర్ తరఫు లాయర్ వాదనలు కూడా పూర్తయినాయి. ఆ తర్వాత మధ్యాహ్నం 2:30 గంటలకు ఏదైతే ఈ విచారణ వాయిదా వేసింది. ముఖ్యంగా ఈ కార్ రేస్ లో కూడా కేటీఆర్ ని ఏ విధంగా చేర్చినప్పుడు ఎఫ్ఈఓను ఎందుకు నిందితుల జాబితాలో చేర్చలేదంటూ కూడా ఏదైతే కేటీఆర్ తరఫు లాయర్ అయితే ప్రశ్నించడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే ఆ తర్వాత 2:30 గంటలకు కూడా కేటీఆర్ క్వాష్ పిటిషన్ లోని మరొకసారి విచారణ ప్రారంభమైంది. ఏసీబీ తరఫున ఏదైతే ఏజీ సుదర్శన్ వాదనలు వినిపించారో, అలాగే ఇప్పటికే పూర్తయిన కేటీఆర్ అప్పటికే ఏదైతే కేటీఆర్ తరఫు లాయర్ వాదనలు కూడా పూర్తయినాయి. ఆ తర్వాత ఏదైతే హైకోర్టు దీనికి సంబంధించి ముఖ్యంగా తీర్పును మాత్రం రిజర్వ్ చేసింది. తీర్పు రిజర్వ్ చేసేంత వరకు కూడా ఏదైతే గతంలో ఇచ్చిన ముందస్తు పేరు కూడా కంటిన్యూలో ఉంటుందంటూ కూడా హైకోర్టు అయితే చెప్పడం జరిగింది. అలాగే మరొక పక్క ఏదైతే తీర్పు వెల్లడించే వరకు కూడా కేటీఆర్ ని అరెస్ట్ చేయవద్దంటూ కూడా హైకోర్టు అయితే ఆర్డర్ ఇచ్చింది. ముఖ్యంగా తీర్పు రిజర్వ్ చేయడంతో కూడా ఈ క్వాష్ పిటిషన్ పై సర్వత్రం ఉత్కంఠ అయితే నెలకొంది. ఏదైతే ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి నిధుల దుర్వినియోగంపై ఏసీబీ కేసు అయితే నమోదు చేసిన నేపథ్యంలోనే ఇటు కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించి గతంలో దీనిపై విచారణ చేపట్టిన తర్వాత ఈ నెల 31 అంటే ఈ రోజు వరకు అరెస్ట్ చేయవద్దంటూ కూడా ముఖ్యంగా కోర్టు అయితే ఆర్డర్ ఇచ్చిన నేపథ్యంలో ఈ రోజు మరొకసారి వాదనలు అయితే జరిగాయి. ముఖ్యంగా వాదనలు కూడా కొద్దిసేపటి క్రితం ముగిశాయి. తీర్పు అయితే ప్రస్తుతం హైకోర్టు అయితే రిజర్వ్ చేయడం జరిగింది. మూర్తి. థ్యాంక్ యూ కుమార్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్.